ఎస్, పాత బస్తీలో మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఆలయంకి ఒక చరిత్ర ఉందనే చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఎన్నో ఆలయాలు పాత బస్తీలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక ఆలయానికి ఈరోజు మనం వచ్చేసాము. ప్రజెంట్ మనం మీర్ అలం మండిలో ఉన్నటువంటి శ్రీ మహంకాళేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉన్నాము. ఒక్కసారి ఆ అమ్మవారిని చూడొచ్చు. ఎంత అందంగా, ఎంత చక్కగా భక్తులకు వరమిస్తున్నట్టు ఎంత చక్కగా ఆ అమ్మ రూపం మనకు కనిపిస్తుందో. మరీ ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే శాకాంబరి దేవిగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, అన్ని కూరగాయలతో అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించారు. ఎప్పుడు మనకి అమ్మవారు రకరకాల పట్టు చీరలతో ఒంటి నిండా బంగారంతో కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు అదే ప్లేస్లో మనకి అన్ని రకాల కూరగాయలతో కూడా అమ్మవారు ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్కి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. మరీ ముఖ్యంగా ఇక్కడ నుంచి దాదాపు 7 ఆలయాలకి బంగారు బోనాన్ని 2018 నుంచి కూడా సమర్పిస్తున్నామంటూ ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉమ్మడి దేవాలయాల అధ్యక్షులు గాజుల అంజయ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మవారు ఎంత కళగా ఉన్నారో, మీ ఆలయం కూడా అంతే అద్భుతంగా ఉంది. ఈసారి బోనాలు ఎలా ఉండబోతున్నాయి? ఓం శ్రీ మాత్రే నమ, ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమ. అమ్మ 2024 బోనాలు అంటే ఈ సంవత్సరం బోనాలు అందరూ కూడా గోల్కొండ వారు కానీ, సికింద్రాబాద్ కానీ, హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ, అదేవిధంగా పాతపట్నంలో కూడా ప్రతి ఒక్క దేవాలయం వాళ్ళు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అమ్మవారిని కోరుకుంటున్నారు. అమ్మ జగజ్జనని మా తల్లి, మమ్మల్ని అందరినీ సుభిక్షంగా ఉంచాలి, వర్షాలు సకాలంలో పడాలి, పంటలు బాగా పండాలి, మేమందరం కూడా నీ దయతో సుభిక్షంగా ఉండాలి అని అమ్మాయి కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా, చాలా భక్తి శ్రద్ధలతో ఈసారి పండుగ జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మన ఆలయం నుంచి 2018 నుంచి కూడా బంగారు బోనాన్ని సమర్పిస్తున్నారు. ఆ బంగారు బోనం వెనుకున్నటువంటి రహస్యం ఏంటి? ఈ ఏడాది ఏ ఆలయాలకు సమర్పించారు? అమ్మ 2018లో అమ్మవారి ఆదేశాల మేరకే బంగారు బోనం చేయడం జరిగింది. అప్పుడు మొట్టమొదటిగా యుఎస్లో, అమెరికాలో ఊస్టన్ నగరంలో అమ్మవారికి ఇక్కడ నుండి పట్టు వస్త్రం, అదేవిధంగా బంగారు బోనం ఫస్ట్ అక్కడ సమర్పించడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ బంగారు బోనంతోనే సప్త బోనం సమర్పించాలని, అమ్మవారి బంగారు పాత్రలో నైవేద్యం సమర్పించాలని మేము సంకల్పం తీసుకున్నాం. అప్పటి నుండి కూడా ఈ ఆనవాయితీ జరుపుకుంటూ వస్తుంది. మొదటి బోనం వచ్చి గోల్కొండ జగదాంబిక తల్లికి, రెండో బోనం బల్కంపేటమ్మకు, మూడవ బోనం జుబిలీస్ పెద్దమ్మ తల్లికి, నాలుగో బోనం వచ్చి ఉజ్జయిని మన విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి, ఐదో బోనం వచ్చి ఉజ్జయిని మాంకాళికి, ఆరో బోనం వచ్చి చార్మినార్ భాగ్యలక్ష్మి తల్లికి, ఏడో బోనం వచ్చి లాల్ దర్వాజా సింహాని దేవాలయానికి సమర్పించడం జరుగుతుంది. ఆనవాయితీగా వస్తుంది అది. ఈసారి బంగారు మైసమ్మ దేవాలయం వాళ్ళు 25 సంవత్సరాల వార్షికోత్సవాలు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళు కోరడం జరిగింది. మాకు కూడా బంగారు పాత్ర నైవేద్యం సమర్పించమని, తప్పకుండా చేస్తామని చెప్పాము. ఈసారి పోతున్నాం. రేపే ఉంది అది. గురువారం నాడు పొద్దున్న 11 గంటలకి ఇక్కడ బంగారు మైసమ్మ కానీ, మన లాల్ దర్వాజా కానీ సమర్పించడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా వస్తుందమ్మా. ఇది మనం అమ్మవారి ఆదేశాల మేరకు మేము చేయగలుగుతాం తప్ప ఆమె మా ఇంట్లో ఏది మేము చేయలేము. అందుకని జరుగుతుంది. ఇవాళ ప్రత్యేకత అంటారా శాకాంబరి. ముఖ్యంగా అమ్మవారు మనకి ఎప్పుడు చక్కగా పట్టు చీరలో బంగారంతో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం ఒక వెజిటేబుల్ మార్కెట్లో కానివ్వండి, ఒక పచ్చటి పొలంలో ఎన్ని కూరగాయలు ఉంటాయో అన్నీ కూడా అమ్మవారి మీద కనిపిస్తున్నాయి. ఈరోజు శాకాంబరి దేవిగా అలంకరించడానికి కారణం ఏంటి? అమ్మ, ఈ దేవాలయం 1809 సంవత్సరంలో ఇక్కడ మా పూర్వీకులు ప్రారంభించారు. 1805 సంవత్సరంలో ఇక్కడ కూరగాయల మార్కెట్, అప్పటి నిజాం ఇక్కడ కూరగాయల మార్కెట్ పెట్టడం జరిగింది. 9వ సంవత్సరంలో ఇక్కడ మనం దేవాలయం, ఇక్కడ అమ్మ రాగి మొక్కను నాటి ఒక చిన్న గుట్లో అమ్మవారిని స్థాపించారు. అప్పటి నుండి కూడా ఇక్కడ శాకాంబరి పూజ జరగడం జరుగుతుంది. ఈ ఇందులో అంటే ప్రత్యేకంగా ఏంటంటే మిరళ మండి మార్కెట్ ఉంది కాబట్టి రైతులు కానీ, అదేవిధంగా అక్కడ వ్యాపారులు, ఇక చిరుధాన్యాల వ్యాపారులు కూడా అందరం కలిసి ఇక్కడ అమ్మవారికి శాకాంబరి అలంకరణ ఎంతో జరుగుతుంది. ప్రత్యేకంగా హైదరాబాద్లో మిరాలం అంటే ప్రత్యేకంగా శాకాంబరి అలంకరణ అంటే మిరాలం మండి. అప్పుడు దాని తర్వాత ప్రతి దేవాలయం కూడా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా శాకాంబరి పూజ ఉంటుంది. సో
చూడొచ్చు చక్కగా మీరాలం మండి అంటేనే ఇక్కడ మనకి వెజిటేబుల్ మండి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి మనం ఆలయం మొత్తం కూడా చూడొచ్చు ఎంత చక్కగా అలంకరించారో. మరీ ముఖ్యంగా ఈరోజు శాకాంబరి దేవి అవతారం కారణంగా చక్కగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విగ్రహాలకి ఇక్కడ పుదీనా దండ ఎంత చక్కగా వేశారో చూడొచ్చు. ఇంకా దాదాపు ఆషాఢ మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇక్కడ అనేకమైనటువంటి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒకసారి చూడొచ్చు ఎంత చక్కగా అలంకరణ చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి బోనాలను సమర్పిస్తున్నారు. ఆదివారం పూట బోనాలు అయినప్పటికీ కూడా ఆ రోజు రష్ ఉంటుందని పెద్ద ఎత్తున భావించి చాలామంది కూడా ఈరోజు వచ్చి బోనాలను సమర్పిస్తున్నారు. సో మొత్తానికైతే ఆషాఢ మాసంలో బోనాలు అనేవి జంట నగరాల్లో కూడా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా గోల్కొండలో ప్రారంభమై చివరిగా కూడా గోల్కొండలోనే ఎండ్ అవుతాయి. కానీ పాత బస్తీ విషయానికి వస్తే మాత్రం అడుగడుగున ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయాల్లో ఈసారి బోనాల పండగ అనేది మరింత జోష్గా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ గజ్జప్పతో హేమ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీరలం మండి.